ఎవరన్నారు పడట్లేదని? చాలా మంది అన్నారు. ఎందుకు పడట్లేదు? మీరెందుకు అనుకుంటున్నారు మీకు ఇష్టం వచ్చినట్టు? మెగా ఫ్యామిలీ అంటే ఎప్పుడూ కలిసే ఉంటారు. దయచేసి మనలో మనం మాత్రం ఎట్టి పరిస్థితిలో కొట్టుకోవద్దు. మీరు మొన్న సక్సెస్ మీట్లో చూస్తే అల్లు అర్జున్ గారు కూడా మెగా ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పారు. మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పారు. చూసారా లేదా? దయచేసి ఏవో వస్తున్న ట్రోల్స్ను మాత్రం మీరు తీసుకొని దయచేసి పబ్లిసిటీ చేయొద్దు. చాలా మంది మీలా ఇక్కడికి వచ్చి చెప్తున్నారు, మా గొడవలు ఉన్నాయి, కింద స్థాయి మేము కొట్టుకుంటాం, ఇంతే ఉంటాం అని చెప్తున్నారు. వాళ్ళే అంటున్నారు వాడంతా వీడంతా ఆర్మీ అని బొగడైంది అంటున్నారు. వాళ్ళే కుటుంబంలో ఎన్నొచ్చినా వాళ్ళందరూ ఎప్పుడూ ఒకటేనండి. దయచేసి మనం మాత్రం పర్సనల్గా ఏది తీసుకోకూడదు. మీరు సరిగ్గా గమనిస్తే పుష్ప సినిమాలో గ్లాస్ వాడారు కదా, గ్లాస్ దేని పొలిటికల్ సింబల్? జనసేన, అవునా కాదా? అదేవిధంగా అలా వైకుంఠపురంలో మెగాస్టార్ని చూపించారు, పవన్ కళ్యాణ్ చూపించారు. అంటే బన్నీ గారు ఏమైనా హేట్ చేస్తున్నారా? హేట్ చేయట్లేదు కదా. అక్కడ కూడా మెగా ఫ్యామిలీ మీద అభిమానాన్ని చాటుకున్నారు. సో మనం దయచేసి అయితే కొట్టుకోకండి. ఈ సినిమా మాత్రం నేను ఇప్పటి వరకు అయితే 1 2 3 4 టైమ్స్ చూశాను. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. కానీ ఒకటే డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఈ సినిమాకి ముందు వేరీస్ పుష్ప అని ఒక చిన్న బయట వదిలారు. ఆ వేరీస్ పుష్ప అనేది సినిమాలో కనబడలేదు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. దాని అర్థం ఏంటంటే నేను అనుకుంటున్న పుష్ప 3లో అది చూపిస్తారేమో నాకు అనిపిస్తుంది. లాస్ట్లో ఒక బ్లాస్ట్ అయితే చేశారు. ఆ బ్లాస్ట్లో మాత్రం మరి పుష్పరాజు ఉంటాడా, ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్తాడా, అందులో కేశవ చచ్చిపోతాడా, ఏం జరుగుతున్నది వెరీ సస్పెన్స్గా ఉంది పుష్ప 3కి మాత్రం. ఎవరన్నారా? లేదు, థియేటర్స్ ఏం ఖాళీగా. మీరు సరిగ్గా గమనిస్తే నిన్నటి వరకు వేరు, ఈరోజు బుక్ మై షోలో టికెట్స్ మాత్రం 50 రూపీస్కి వచ్చాయి. నిన్నటి వరకు 150 ఉండేవి. లోయర్ క్లాస్లో మాత్రం 3rd క్లాస్లో 50 రూపీస్కి వచ్చాయి. ఎవరైతే రిపీట్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నుంచి వెళ్తారు.